హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేనైతే నా సి సెక్షన్ డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సి సెక్షన్ ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే బేబీ పొజిషన్స్ అన్నవి బాగాలేనప్పుడు, అంటే బేబీ పొజిషన్ బ్రీచ్ ఉన్నప్పుడు లేదా ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు అయితే సి సెక్షన్ ప్లాన్ చేస్తారు. అది కాదంటే బేబీ ఏమన్నా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తాగేసి ఉంటే, లేకపోతే బేబీ హార్ట్ బీట్ కనుక స్లో అయితే అప్పుడు కూడా సి సెక్షన్ అనేది ప్లాన్ చేస్తారు. లేకపోతే ఆల్మోస్ట్ నార్మల్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇంకా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా సి సెక్షన్స్ అయితే ప్లాన్ చేస్తారు డాక్టర్స్. మనం కూడా సపోర్ట్ చేయాలి. ఇంకా నా విషయానికి వచ్చేసరికి అయితే చాలానే కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నట్టు. ఒకటి వచ్చేసేసి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. 3rd మంత్ స్కానింగ్లో అయితే ఏం తెలిసిందంటే నాకైతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అయితే కన్ఫర్మ్ చేసేసారు. కాకపోతే ఆల్రెడీ 3rd మంత్ ఎండింగ్లో ఉందన్నమాట. సో ఇంకేం చేయలేము, కంటిన్యూ చేయాలి అని మెడిసిన్స్ అయితే ఇచ్చారన్నట్టు. ఇంకా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉండింది, ఎస్ఎల్ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. సో దానికైతే నేను మెడిసిన్స్ తీసుకుంటా ఉంది. అదొక కాంప్లికేషన్ అన్నమాట. ఎందుకంటే మెడిసిన్స్ మీద నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను కాబట్టి. 8th మంత్ వచ్చేసరికి నాకైతే బేబీ పొజిషన్ బ్రీచ్లోనే ఉంది. 9th మంత్ ఎండింగ్ అయినా కూడాను బేబీ పొజిషన్ అనేది చేంజ్ కాలేదు. సో ఇంకా వాళ్ళైతే కన్ఫర్మ్ చేసేసారు, ఇంకా మీకు సి సెక్షన్ కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి అన్నారు. సో నాకైతే స్టార్టింగ్లో భయం అయింది. నెక్స్ట్ మళ్ళీ నేనే రియలైజ్ అయ్యాను అన్నమాట, ఇంకా చేసే ఆప్షన్ వేరే ఏమీ లేదు, దీనికి మనము ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా నేనైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఇంకా డెలివరీ డేట్ వచ్చేసరికి నాకు డిసెంబర్ 1st వీక్లో అయితే ఇచ్చారు. మేము నవంబర్ 28th అనుకుంటాను, 29th 29th అనుకుంటా, అప్పుడైతే మేము చెకప్కి అయితే వెళ్ళాము. చెకప్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, చెక్ చేసి అడ్మిట్ కమ్మని చెప్పారు. ఎందుకంటే బ్రీచ్ పొజిషన్ ఉంది, సడన్గా లేబర్ పెయిన్స్ వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అడ్మిట్ అయితే కమ్మన్నారు. సరే ఇంకా చేసేది ఏం లేదు అని నేను అడ్మిట్ అయ్యాం. మేమైతే ఒక 3 days వరకు అక్కడే అడ్మిట్ అయ్యి అలాగే ఉన్నాము. వాళ్ళు వచ్చి చెక్ చేసి మీకు ఏమైనా పెయిన్స్ వస్తే చెప్పండి అని అంతా అన్నారు. సరే అని అలాగే ఉన్నాము. మేము సండే అడ్మిట్ అయ్యాము. ఇంకా డిసెంబర్ 3rd బుధవారం వచ్చేసేసి ఆఫ్టర్నూన్ అయింది. లంచ్ చేసిన తర్వాత నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సరే అని నేనైతే ఎక్కువగా స్టార్ట్ అవ్వలేదు, స్లోగా అయితే పెయిన్స్ స్టార్ట్ అయినాయి. సో నేనైతే ఈ విషయం డాక్టర్తో చెప్పాను. డాక్టర్ చెక్ చేసేసి అవును మీకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలి, సో ఏం ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. ఇంకా సరే అని నేనైతే ఏం ఫుడ్ తీసుకోలేదు, ఇంకా వాటర్ కూడా నేనైతే తీసుకోలేదు. ఈవినింగ్ 6:30 అలా అయింది. వాళ్ళైతే ఇంకా వాళ్ళ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అవైతే స్టార్ట్ చేసేసారు. సైన్ చేయించుకోవడం, ఇంకా మా హస్బెండ్కు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నమాట. ఇంకా నన్ను కూడా రెడీ చేసేసారు. అంటే యూనిఫామ్ వేసి వీల్ చైర్ తెచ్చేసేసి అలా ఓటీకి తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేసేసారు. నాకైతే ఎందుకో తెలీదు, భయం అనేది లోపల నుంచి భయం అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు అన్నట్టుగా భయం పక్కకు పెట్టేసి నేనే రియలైజ్ అయ్యాను. సో కామ్ డౌన్ అని నాకు నేనే చెప్పుకుంటూ ధైర్యం అయితే తెచ్చుకున్నాను అన్నమాట. ఆపరేషన్ థియేటర్ వచ్చేసేసి 1st floorలో ఉందన్నమాట. ఇంకా అక్కడ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే నన్ను ఇంకా వీల్ చైర్లో వాళ్ళంతటి వాళ్ళే తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే నాతో మాట్లాడి ఏం భయపడద్దు, ఏమీ అవ్వదు, ఒక 1/2 hourలో అయిపోతుంది, వెరీ సింపుల్ ప్రొసీజర్, బీ స్ట్రాంగ్ అన్నట్టుగా అయితే మాట్లాడారు. నేను సరే అలాగే నేను కూడా ధైర్యం తెచ్చుకుని రియలైజ్ అయ్యాను, నేను ఇంకా వేరే ఆప్షన్ లేదు, రెడీగా ప్రిపేర్గా ఉండాలి అని నా మైండ్ నేనైతే చెప్పుకున్నాను అన్నమాట. ఇంకోటి ఏం గుర్తొచ్చిందంటే నాకు నా సిస్టర్స్ అడ్వైజ్ ఇచ్చిందన్నమాట, భయపడకుండా ఎగ్జైట్గా ఫీల్ అవ్వు నువ్వు, ఏం బేబీ బయటకు వస్తుంది, అబ్బాయా అమ్మాయా, నా బేబీని నేను చూసాను
అనేటట్టుగా ఎగ్జాక్ట్గా ఫీల్ కానీ నా సిస్టర్ అయితే చెప్పిందన్నమాట. సో నేను అదే మైండ్లో అయితే ఫిక్స్ అయ్యాను అన్నమాట. భయం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. నాకు నేనే ఎక్సైట్మెంట్గా అయితే ఫీల్ అవుతున్నాను. ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్లారు. ఆపరేషన్ బెడ్ ఉంటుంది. ఇక పైన అంతా లైట్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడైతే నన్ను ఇంకా కూర్చోపెట్టారు. కూర్చోమని చెప్పారు. సరే అని కూర్చున్నాను. తర్వాత వాళ్ళైతే ఇంజెక్షన్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాక్‌కి ఒక చిన్న ఇంజెక్షనే. ఎక్కువేమి పెయిన్ అయితే అనిపించలేదు. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేసి తర్వాత నా కళ్ళనైతే క్లోజ్ చేసేసారు. ఏదో క్లాత్‌తో ఇలా కట్టేసేసి క్లోజ్ చేసేసారన్నమాట. అప్పుడు కూడా నేను ఇంకా భయమైతే పోయేసింది. భయమైతే లేదు నాకు. ఒక ఫీలింగ్‌లో ఉన్నాను నేను. డెలివరీ అయిపోతుంది. మా పాప బయటికొచ్చేస్తుంది. పాపని చూస్తాను అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నాను అంతవరకు. వాళ్ళేమన్నారంటే కళ్ళు మూసేసేసి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏం భయపడొద్దు. ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారు. తెలుగులో. కాకపోతే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్‌లో. అంబలికల్ కార్డ్ ఈస్ దేర్ బీ కేర్‌ఫుల్ అన్నట్టు మాట్లాడారు. నాకప్పుడు అర్థమైపోయింది. ఓహ్! వీళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు అని. అంతట్లోనే ఇంకా మా పాప సౌండ్ అయితే నాకు వినపడింది. బేబీ ఏడుపు అయితే నాకు వినిపించింది. సో, నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగానే ఉన్నాను. ఫుల్ ఎక్సైట్‌మెంట్. కాకపోతే ఒక అబ్బాయా? అమ్మాయా? అని చెప్పేసేసి. తర్వాత బేబీ సౌండ్ వినిపించిన ఒక 10 మినిట్స్‌కైతే వాళ్ళు ఐస్ ఓపెన్ చేశారు నాది. ఐస్ ఓపెన్ చేసేసేసి చూపించారు బేబీని. చూపించి అబ్బాయా? అమ్మాయా? అని నన్నే క్వెషన్ చేశారు. ఓకే. అమ్మాయి అని నేను చెప్పినాను అంతే. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసినారు నా ఐస్ అయితే. సరే అని నేను ధైర్యం తెచ్చుకొని అలాగే ఇలా కళ్ళు మూసుకొని అయితే పడుకునేసినాను. తర్వాత 1 అవర్ తర్వాతయితే మళ్ళీ ఐస్ ఓపెన్ చేసేసినారు. అక్కడ ఎవ్వరూ లేరు. డాక్టర్స్, సిస్టర్స్, నర్స్ ఎవ్వరూ లేరు. ఇద్దరు నార్మల్ హౌస్ బాయ్స్ అంటారు కదా! వాళ్ళు మాత్రం ఉన్నారు. ఒకే ఒక్క ఆవిడైతే ఉంది. వాళ్ళ పనైతే వాళ్ళు చేస్తున్నారు. తర్వాత నన్నైతే ఇద్దరైతే వార్డ్‌కి షిఫ్ట్ చేసేసారు. వార్డ్‌కి షిఫ్ట్ చేసి అక్కడ 1 అవర్ వరకు అక్కడే ఉంచినారన్నమాట. నాకప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అయింది. చాలానే పెయిన్ ఉంటుంది. నేనైతే పెయిన్ ఉండదనైతే చెప్పను. చాలానే పెయిన్ ఉంటుంది. ఒక 3 డేస్ వరకు ఆ పెయిన్ అయితే ఉంటుంది. నాకైతే అలాగే ఇంకోవైపు మా ఆయనకైతే నీలవేణి వాళ్ళ హస్బెండ్ ఎవరు అని పిలిచినారు. పిలిచేసరికి వీళ్ళైతే వెళ్లారు. వెళ్తే వీళ్ళకైతే ఇంకా పాపనైతే హ్యాండ్ ఓవర్ చేశారు. అంతే. తర్వాత నన్నైతే వార్డ్‌కి ఇంకా షిఫ్ట్ చేసేసి నేను వార్డ్‌కెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌కైతే బేబీనైతే ఇచ్చారు నా దగ్గరికి. ఇంకా వార్డ్‌కైతే షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ సిస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళైతే బాగానే చూసుకున్నారు నాకు. ఒక్కవైపు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఇంకోవైపు ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చేసేసి వాళ్ళు కూడా ధైర్యం చెప్పారు. "ఏమవ్వదు. ఒక 2 డేస్ ఉంటుందంతే. ఏమీ అవ్వదు" అనంతా ధైర్యం అయితే చెప్పారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00 అలా అయింది. అప్పుడైతే డాక్టర్ అయితే వచ్చారు రౌండింగ్స్‌కి. డాక్టర్ అయితే చూసారు. చూసేసేసి ఏమన్నారంటే, "లేవండి. ఇంక లేచి వాక్ చేయాలి మీరు" అనైతే అన్నారన్నమాట. నేనైతే అస్సలు కదలలేని పరిస్థితి. ఒకవైపు చాలా చాలా అంటే చాలా పెయిన్ ఉంది. ఒకవైపు అయితే ఏడుస్తున్నాను నేను. కాకపోతే వాళ్ళు లేదు నడవాలి కంపల్సరీ అన్నట్టుగా అయితే మాట్లాడారు. ఇంకా చేసేది వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా మా హస్బెండ్ సపోర్ట్ అయితే నేను తీసుకొని ఒక 5 అడుగులు ఏసాను అంతే. తర్వాత మళ్ళీ పడుకొనేసాను. నా వల్ల కాలేదు నడిచేకి. ఆ ఫస్ట్ వాక్ అనేది ఉంటుంది కదా! డెలివరీ తర్వాత అది చాలా అంటే చాలా పెయిన్‌గా ఉంటుంది. బట్ ఏమీ చేయలేము. మనకు మనమే సమాధానం చెప్పుకొని, ఓపిక తెచ్చుకొని నడవాలన్నమాట. ఎంత నడిస్తే అంత త్వరగా రికవర్ అనేది అవుతారని వాళ్ళైతే చెప్పారు. అంటే చాలానే ఉందండి. ఒక్క వీడియో అయితే సరిపోదు. ఇంకా చెప్తే వీడియో లెంత్ అనేది చాలా అయిపోతుంది. సో, ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. కానీ ఒకటైతే చెప్తాను. సి సెక్షన్ అనేసి భయం అయితే పడకండి. డెఫినెట్‌గా భయం అనేది పక్కకు పెట్టేసేయండి. మీ మైండ్‌లో మీరే రియలైజ్ అవ్వండి. ఏం భయం లేదు అనేటట్టుగా అయితే ఉండాలి. మోటివేట్‌గా ఫీల్ అవ్వండి.
అండ్ ఇంకా ఎక్సైట్‌గా ఉండండి. నా బేబీ బయటికొస్తుంది. నా బేబీని నేను చూస్తాను అనే ఒక ఎక్సైట్‌మెంట్‌లో అయితే ఉండండి. డెఫినెట్‌గా భయమైతే ఉండదు. సి సెక్షన్ తర్వాత పెయిన్ అయితే ఉంటుంది డెఫినెట్‌గా. వాళ్ళు ఏదైతే మెడిసిన్ ఇస్తారో అదైతే తీసుకోండి. యాంటీబయోటిక్స్ ఇస్తారు. సో, దానివల్ల అయితే పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఆల్మోస్ట్ అయినంతను లేవండి. లేచి వాక్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకా హెల్తీ ఫుడ్స్ అయితే తీసుకోండి. ఇంకా వాటర్ ఇంటేక్ అయితే చాలా బాగా ఉండాలి. అది కూడా బాగా సపోర్ట్ చేస్తుంది త్వరగా రికవర్ అవ్వడానికి. ఇంకా సి సెక్షన్ గాయం అయితే త్వరగా మేలవ్వడానికి ఏమైనా టిప్స్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేనైతే ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరొచ్చేసరికి నీలూస్ లిటిల్ వరల్డ్ అన్నమాట. అంతే అండి. ఉంటాను. బాయ్.